ఏందన్నా ఇలా కూకట్పల్లి లవ్ జిహాద్ ఇష్యూ ఏంటి అసలు? ఈమెనేమో నా మీద 4-5 అఘాయిత్యాన్ని పాల్పడరని ఈమె చెప్పింది. సో మొన్న అతడు ఆమె వల్లనే జరిగింది, ఆమెనే కావాలని ఇవన్నీ చేసిందని వాడు చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఈ కేసులో జరిగింది ఏంటి? ఈ కేసుకు సంబంధించి మీరు మీ దగ్గర దాకా వచ్చినటువంటి వివరాలు ఏంటి అన్న? ఇప్పుడు వాడు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి మీద ఇష్టం వచ్చినట్టు వాడు ఆరోపించడం జరిగింది. సో దాంట్లో అన్ని ఫేక్ అని మనకి ఈజీగా అర్థమవుతుందన్న. ఎందుకంటే వాడు తాగలేదు, నాకు అలవాటే లేదు, సిగరెట్ అలవాటు లేదు, నేను మందు తాగా, నాకేం అలవాటు లేదు అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఈ అమ్మాయి మొత్తం ప్రూఫ్ చూపెడుతుంది, ఏమంచి ప్రూఫ్ చూపెడుతుంది, వాడు తాగుతుండని చెప్పేసి వాడు అమ్మ ఇప్పుడు హార్డ్ కాపీ చూపెట్టింది, సాఫ్ట్ కాపీలో కూడా మనకు వచ్చినాయి వాడు తాగే వీడియోస్, ఫొటోస్ అవన్నీ. సో వాడు అన్నీ తాగుడు ఇవన్నీ చేస్తుండు. సో వాడు ఒకసారి ఒక దొంగ ఒక అన్నంని అది మెత్తగా అయిందా లేదా అని ఒక మెత్ క్యూస్ అర్థమవుతుంది. దొంగని మనం ఒక అబద్ధం చెప్పినట్టు ఆడు దొంగనే అని అర్థం. ఎందుకంటే వాడు చెప్తున్న అన్నీ అబద్ధాలే. సో రీసెంట్గా వాడు ఇష్టం వచ్చినట్టు వాగిండు, సెక్స్ పిచ్చి ఉందని చెప్పేసి ఆ పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎట్లా మాట్లాడాలి అనేది వాడు తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అమ్మాయికి ఈ విధంగా ఇవన్నీ యూజ్ చేయొచ్చు అన్న వర్డ్స్, సెక్స్ పిచ్చి ఉంది, ఆ పిచ్చి ఉంది, ఈ పిచ్చి ఉంది అని. సో అదే పట్ల ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయికి ఇదే విధంగా సెక్స్ పిచ్చి ఉందని ఈరోజు వాళ్ళందరూ ఈరోజు తెలంగాణని మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం అగ్గి చేస్తుండే, మా అమ్మాయిని ఇట్లా అంటారా అని చెప్పేసి. సో వాళ్ళకున్న తెలివి అది, సో వాళ్ళకి నేర్పిస్తున్న ధర్మం అది, వాళ్ళ ధర్మం అది. వాడు అట్లా మాట్లాడుతుండవు. సో చూసుకోవచ్చు ఈరోజు కూకట్పల్లికి సంబంధించిన కేసు అమ్మాయి ఎవరైతే ఉన్నారో నటాషా అనే అమ్మాయి ఈరోజు ప్రెస్ క్లబ్లో వివరంగా తెలియడం జరిగింది. ఏంది నాకు జరుగుతున్న మోసం ఇది, ఆల్రెడీ వాడిని రీల్ పంపించారు, సో వాడు చెప్పినవన్నీ అబద్ధాలు, సో మొత్తం ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది.